హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మంచి టిఫిన్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా, హెల్తీగా, ఆరోగ్యంగా ఉంటుంది. త్వరగా కూడా చేసుకునే టిఫిన్. ఇంకా వచ్చేసి టిఫిన్ పేరు జొన్న నూక పొంగల్. జొన్న నూక అంటారు, జొన్న రవ్వ అంటారు. మనం జొన్నల్ని కాస్త బరకగా పట్టుకొని నూక చేసుకోవడమేనండి. అది మీకు మళ్ళీ ఒకసారి వీడియో పెడతాను, లేదంటే మనకి మార్కెట్లో దొరుకుతుంది జొన్న రవ్వ. సరే, ఇక వచ్చేసి జొన్న నూక పొంగల్కి కావాల్సిన పదార్థాలు: జొన్న నూక తీసుకున్నాను 2 కప్పులు, శనగపప్పు, మినప్పప్పు, మిరియాలు, జీడిపప్పు, కొత్తిమీర, పసుపు, ఆవాలు, జీలకర్ర, సాల్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, నెయ్యి, నూనె. ఇవండి మన జొన్న నూక పొంగల్కి కావాల్సిన పదార్థాలు. ఇక తయారు చేసే విధానం చేద్దాం రండి. చేస్తూ చూద్దాం. ముందుగా బౌల్ పెట్టుకున్నాం. స్టవ్ ఆన్ చేసి ఇందులోకి నెయ్యి 1 లేదా 2 స్పూన్లు నెయ్యి వేసుకో. ఇందులోకి జీడిపప్పు వేసి కాస్త లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకో. చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్ అండి. మనము జొన్నలు ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ అవి ఇవి తింటున్నారు కాబట్టి చాలామంది షుగర్, బీపీలతో చాలా ఇబ్బంది పడుతున్నారు, ఒబియాసిటీతో. ఇలాగ మనం కాస్త జొన్నలతో వెరైటీగా చేసి పెట్టామంటే ఇంట్లో పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే ఫుడ్. చూడండి, మీరు కూడా తప్పకుండా ఈ జొన్న నూకతో పొంగల్ చేయండి, అదిరిపోద్ది. ఇంకంతే. వావ్, ఇంకో స్పూన్ వేవా అంటారు ఇంట్లో, ఆ రేంజ్లో ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి తీసేసుకుందాం. వేయించుకున్న జీడిపప్పు తీసి పక్కన ఉంచుదాం. ఇప్పుడు ఇందులోకి ఇది వచ్చేసి చెప్పాను కదా 2 కప్పుల జొన్న నూక తీసుకొని వచ్చాక వేయించుకోవాలి. ఈ 2 కప్పుల జొన్న నూక 4 మెంబర్స్ ఈజీగా టిఫిన్ అవుతుందండి, సరిపోతుంది. కాస్త బాగా టైట్గా ఫుల్గా తినే వాళ్ళైతే 3 మెంబర్స్కి అవుతుంది. లైట్గా తీసుకునే వాళ్ళకి 4 మెంబర్స్కి సరిపోతుందండి 2 కప్స్. ఇది బాగా కాస్త నెయ్యిలో మనకి వేగాలి. ఆ వేగడం వల్ల ఏమవుతుందంటే మనకి పొంగల్ చేసాక రవ్వగా జారుడుగా చాలా బాగుంటుంది. మనకు జారుడుగా కావాలంటే జారుడుగా చేసుకోవచ్చు, లేదు కాస్త థిక్నెస్గా చేసుకుందాం అనుకుంటే కూడా ఆ విధంగా చేసుకోవచ్చు. అలా ఎలా చేసుకోవాలో మనము ఈ రవ్వకు తగ్గ క్వాంటిటీ వాటర్ వేసుకోవడంలోనే ఉంటుంది. అది కూడా మీకు నేను వేసేటప్పుడు చెప్తాను. ఓకే అండి, ఇది కాస్త వేగడానికి 2 or 3 minutes పడుతుంది. వెయిట్ చేద్దాం. ఓకే అండి, మంచిగా వేగిపోయింది. ఇందులోకి మనం పొంగల్ అంటేనే పెసరపప్పు మనకి వచ్చేస్తుంది ఐడియా, కానీ అవసరం లేదండి. కావాలనుకుంటే కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. కానీ మీకు ప్రస్తుతానికి నేను ఈ వీడియోలో మీకు ఓన్లీ జొన్న నూకతోనే మీకు చేసి చూపించబోతున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇంకా కాస్త అడగంటేలాగా ఉంది. ఇది తీసి పక్కన పెట్టేద్దాం. ఓకే అండి, రవ్వ పక్కన పెట్టేస్తాం, వేయించింది. ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకుందాం. ఇందులోకి ఆయిల్ సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం నెయ్యి వేస్తాం కాబట్టి ఎక్కువ అవసరం ఏం పడదు. నెయ్యి లేకుండా చేసుకునే పని అయితే
కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. డైట్ చేసే వాళ్ళైతే తక్కువ వేసుకొని చేసుకోండి, అంతే సింపుల్. ఆయిల్ హీట్ అవుతుంది. ఇందులో మనము శనగపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినుంబెల్లు, అలాగే 1 స్పూన్ మిరియాలు, ఇది వచ్చేసి ఆవాలు, జీలకర్ర, అది 1 స్పూను, అది 1 స్పూన్. ఇందులోకి కాస్త పల్లీలు కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. అది ఇంకా వేరే ఏవైనా వేసుకోవాలనుకుంటే అన్నీ కూడా వాడచ్చు. ఇందులోకి ఇప్పుడు పచ్చిమిర్చి, వేసి కరివేపాకు, ఇందులోకి పసుపు అండి, 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. స్పూన్ అయినా పర్వాలేదు, పసుపు హెల్తీకి చాలా మంచిది కాబట్టి మనం 1 స్పూన్ వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ మంచిగా వేగిపోయినాయి. ఈ వేగిపోయిన వాటిలో స్టవ్ మంట తగ్గించుకొని చేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న రవ్వ ఉంది కదా నేతిలో, ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఏం చక్క బాగా కలుపుకోవాలి. ఇందులో స్మెల్ అదిరిపోతుంది. మీరు చేసేటప్పుడు మీరు కూడా ఫీల్ వచ్చేస్తుంది, మీకు ఆ వాసన మంచిగా ఉంటుంది. ఇది కాస్త వేసాం కదా, ఇందులోకి వాటర్ వేసుకోవాలంటే మనం రవ్వ తీసుకున్నానండి. ఈ కప్తోనే నేను 2 కప్పుల రవ్వ తీసుకున్నా కాబట్టి 1 కప్పుకు 4 కప్పుల నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు నేను 2 కప్పులకి 8 కప్పుల నీళ్ళు వేస్తున్నా. ఆల్రెడీ 8 కప్పుల వాటర్ని నేను పక్కన బాయిల్ చేస్తున్నాను అనమాట. త్వరగా అవ్వాలంటే ఇలా మనం పక్కన వాటర్ పెట్టుకోవాలి. ఆల్రెడీ మంచిగా వాటర్ బాయిల్ అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేస్తాను. ఈ 8 కప్పుల నీళ్ళని ఇందులోకి వేసేసుకోవడం, హాట్ వాటర్. వావ్, చూసారా, హాట్ వాటర్ వేయంగానే మనకి ఉడుకు అనేది వచ్చేస్తుంది. ఈ టేస్టే వేరుంటుందండి. ఈ పద్ధతిలో చేసుకోవడం వల్ల మనం చల్లనీళ్ళు వేసామంటే ఏమవుతుందంటే అది ఉడకడానికి టైం పడుతుంది, ప్లస్ మనం మంచి హాట్గా ఉండేది అది కూల్ అయిపోతుంది అన్నమాట, డల్ అయిపోతుంది. అది ఉడకడానికి కాస్త మళ్ళీ సమయం పడుతుంది, టేస్ట్ కూడా వేరే ఉంటుంది. ఒకసారి ఇలా కూడా మీరు ట్రై చేయండి. 8 కప్పుల వాటర్ వేసేసి మంచిగా పెట్టేసుకో. కాస్త జారుడుగానే ఉంటుందండి. ఓకే, అయిపోయింది వాటర్. ఇది మనము సాల్ట్ వేసుకోవాలి ఇందులో, ఇంకొద్దిగా కరెక్ట్గా 8 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇందులోకి సాల్ట్ వేయాలండి. అన్నేసి చూడు నన్నేసి చూడు అందంట సముద్రం ఉప్పు. నువ్వు ఎన్ని పదార్థాలు వేసినా రుచి రాదండి, కాబట్టి సాల్ట్ వేయడంలోనే ఉంది. మేమైతే సాల్ట్ తక్కువనే తీసుకుంటాం, మీరు కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి. సరిపడా సాల్ట్ అండి, అంతే. 2-2.5 స్పూన్ వేసాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పొంగల్. 2 విజిల్లు రావాలి. 2 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, అంతే. ఓకే అండి, మంచిగా ఆల్రెడీ హాట్ వాటర్ వేసాం కాబట్టి అది ఉడుకు పట్టేసింది. చాలా అంటే చాలా త్వరగా విజిల్ కూడా వచ్చేస్తుంది. మరి హై ఫ్లేమ్ మీద కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. తక్కువ మంట పైన పెట్టుకోవడం వలన అది
ఆవిరి కూడా మనకు చిట్టకుండా మంచిగా వచ్చేస్తుంది. 2 విజిల్స్ వచ్చాక చూద్దాం. ఓకే అండి, 2 విజిల్స్ వచ్చేసాయి. స్టవ్ ఆఫ్ చేశాను, విజిల్ తీసాం. వావ్, సూపర్ అండి, చాలా బాగా కుదిరింది. జొన్న రవ్వ పొంగల్ చూస్తూనే వేసుకొని తినేయాలనిపించేలాగా ఉంది. బాగా తిక్కుగా వచ్చిందండి మంచిగా. ఆ వాటర్కి మనకు కాస్త లూజ్ కావాలంటే ఇంకో 2 కప్పులు వాటర్ పెంచుకోవచ్చు. చాలా బాగుందండి. ఇప్పుడు మనం ఇందులోకి మరి కాస్త నెయ్యి వేస్తున్నాము, లేదా 2 స్పూన్లు నెయ్యి. ఇందులోకి మనం వేయించుకున్న జీడిపప్పు ఉంది కదా, అవి కూడా వేసేసుకున్నామంటే ఇంకా అదిరిపోద్ది. ఇంకా అంతే. ఇందులోకి ఫైనల్ టచ్ వచ్చేసి కొత్తిమీర తరుగు. ఈ వేడిలో ఇలా వేసేసి కాసేపు మనం అలా వదిలేసామంటే కలిపి చాలా అంటే చాలా బాగా సెట్ అయిపోతుంది. ఇంకా ఇందులోకి పచ్చడి కాస్త లూజ్గా చేసుకున్నాం అనుకోండి. నేనైతే ఇందులోకి శనక్కాయ పచ్చడి చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కాంబినేషన్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదండి మన జొన్న నూక పొంగల్. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి వీడియో మొత్తం చూశాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.